వర్షాకాలం అంటే పచ్చదనం ఇంకా చల్లదనం. అయితే ఇదే వర్షాకాల వాతావరణంలో తేమ ఇంకా నీరు నిల్వ ఉండడం అనేది చాలా సహజం. అయితే ఈ వర్షాకాల వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వంటి కారణాల వల్ల బ్యాక్టీరియా, వైరస్ ఇంకా దోమల వంటివి ప్రధానంగా మనం చూస్తుంటాం. నీటి ద్వారా, దోమల ద్వారా, అలాగే గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. వర్షాకాలం తెచ్చే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ పద్ధతుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చూడటం ద్వారా ఎటువంటి జబ్బులు రాకుండా ముందే మనం జాగ్రత్త వహించవచ్చు. వర్షాల వల్ల వచ్చే వ్యాధుల్ని ప్రధానంగా మనం 3 రకాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది టైఫాయిడ్. ఇది సాల్మోనెలా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. కలుషితమైన నీరు ఇంకా ఆహారం తీసుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. వీటి లక్షణాలు ఏంటంటే ఎక్కువ రోజులు ఉండే తీవ్ర జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, అలాగే బలహీనత. రెండవది కలరా. విబ్రియో కలరే అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి తీవ్రమైన విరోచనాలు ఇంకా వాంతులకు దారితీస్తుంది. తద్వారా త్వరగా డీహైడ్రేట్ అవుతారు. మూడోది హెపటైటిస్ అనగా కామెర్లు. కలుషిత నీటితో పాటు పరిశుభ్ర లోపం వల్ల కాలేయానికి వచ్చే ఈ అంటువ్యాధి వల్ల కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం, అలసట, ముదురు రంగు మూత్రం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాలుగోది లెప్టోస్పైరోసిస్. కలుషితమైన నీరు లేదా బురదలో నడవడం, ముఖ్యంగా చేతికి లేదా కాలికి గాయాలున్నప్పుడు ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. వీటి లక్షణాలు ఏంటంటే తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పి, అలాగే కళ్ళు ఎరుపుదనం. ఇప్పుడు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది డెంగ్యూ. ఎడెస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఈ దోమలు ఇంట్లో నిల్వ ఉన్న పరిశుభ్రమైన నీటిలో కూడా పెరుగుతాయి. వీటి లక్షణాలు ఏంటంటే అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, కళ్ళు వెనక నొప్పి, అలాగే చర్మంపై దద్దుర్లు. రెండవది మలేరియా. ఎనోఫిలస్ అనే ఆడదోమ కాటు ద్వారా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి శరీరంలోకి చేరుతుంది. వీటి లక్షణాలు ఏంటంటే చలితో కూడిన జ్వరం, వణుకు, అలాగే అధిక చెమట పట్టడం. మూడోది చికెన్ గునియా. ఇది కూడా ఏడెస్ దోమల ద్వారానే వ్యాపిస్తుంది. వీటి లక్షణాలు ఏంటంటే డెంగ్యూ లాగా జ్వరం, కానీ ప్రధానంగా చాలా రోజులుండే తీవ్రమైన కీళ్ల నొప్పులు దీనికి ముఖ్య లక్షణం. అలాగే మూడోది ఇతర వ్యాధులు లేదా గాలి ద్వారా, అలాగే చర్మ సమస్యలు. ఇందులో మొదటిది వైరల్ ఫీవర్. వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, స్వల్ప జ్వరం వంటి లక్షణాలతో కూడిన సాధారణ వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తాయి. రెండవది చర్మ వ్యాధులు, అంటే ఫంగల్ ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్స్. అధిక తేమ, తడిగా ఉన్న బట్టలు ఎక్కువసేపు వేసుకోవడం లేదా కలుషిత నీటితో చర్మం తగలడం వల్ల రింగ్ వామ్ టీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, దురద, దద్దుర్లు, అలాగే పాదాల పగుళ్ళు వంటివి వస్తుంటాయి. వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. అందులో మొదటిది శుభ్రమైన నీరు. ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన నీటిని లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. రోడ్ సైడ్ షాపుల్లోని పానీయాలు, ఐస్ వాటర్ తాగడం పూర్తిగా మానుకోవాలి. బయట నుండి వచ్చిన వెంటనే, ముఖ్యంగా బురద నీటిలో నడిచిన తర్వాత చేతులని, కాళ్ళని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తరచుగా చేతులు కడుక్కోవాలి. ఇంట్లో ఇంకా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పాత టైర్స్ ఇంకా కొబ్బరి చిప్పలు, అలాగే పూల కుండీలు, కూలర్స్ వంటి వాటిలో దోమలు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమ తెరలు, దోమల నివారణ లోషన్లు లేదా కాయిల్స్ని ఉపయోగించాలి. సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసుంచాలి. బయట అమ్ముడుపోయే కలుషితమైన స్ట్రీట్ ఫుడ్స్, అలాగే కట్ చేసిన పండ్లు, పచ్చి సలాడ్లు తినకూడదు. ఇంట్లో వండిన తాజా ఇంకా వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పండ్లు, కూరగాయల్ని శుభ్రంగా కడగాలి. తడిసిన బట్టల్ని ఎక్కువసేపు ఉంచుకోకుండా వెంటనే మార్చేయాలి. చర్మాన్ని ఎప్పుడూ పొడిగా శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉండాలంటే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పై జాగ్రత్తలు పాటించడం ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని వర్షాకాలపు వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు. ముఖ్య గమనిక: జ్వరం ఇంకా విరోచనాల వంటి లక్షణాలు 2 రోజులకు మించి ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం ముఖ్యం.